ఆదిత్య గారు, ధరణి గారు చాలా మంచివారు. వాళ్ళకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరుగుతుంది. భగవంతుడా వాళ్ళని చల్లగా చూడు తండ్రి. ఆదిత్య గారిని త్వరగా కోలుకునేలా చేయి తండ్రి. భగవంతుడా, వారికేం కాకుండా నువ్వే కాపాడాలి. సిస్టర్, వారికి ఎలా ఉంది? మేడం, ఇలా నిమిషానికి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా మేడం? మా డ్యూటీ మేము చేసుకోవాలి కదా మ్యామ్. ఆయన భర్త, నా టెన్షన్ నాదే. కాదనట్లేదు మేడం, ట్రీట్మెంట్ జరుగుతుంది, అవతల బ్లడ్ ఎక్కిస్తున్నారు. మాకేం తెలుస్తుంది మేడం? డాక్టర్ గారు లోపల రిపోర్ట్స్ చూస్తున్నారు. వచ్చాక వారిని అడగండి. డాక్టర్, వారికి ఎలా ఉంది? ప్రమాదమే లేదు కదా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, రండి. డాక్టర్, వారికి ఏ ప్రమాదం లేదు కదా? ఈ యాక్సిడెంట్ వల్ల ఆయనకి ఏ ప్రమాదం లేదమ్మా. ఒకసారి మీతో మాట్లాడాలి, రండి. కూర్చోండి. డాక్టర్, ఆయనకి ముందు కూర్చోండి. డాక్టర్, ఆయనకి పెద్ద దెబ్బలేమైనా తగిలాయా? కాలికి ఏదో గీసుకుపోవడం వల్ల నరం తెగి చాలా రక్తం పోయింది. సమయానికి డోనర్ కూడా ఉండటం వల్ల బ్లడ్ ఎక్కించడం జరిగింది. జరిగిన ప్రమాదం అతన్నేమీ ఇబ్బంది పెట్టదు, కానీ చెడ్డి, వేరేదైనా ప్రాబ్లం ఉందా? ఈ యాక్సిడెంట్తో మంచి జరిగిందో చెడు జరిగిందో చెప్పలేను, కానీ అతను ప్రమాదంలో ఉన్నాడని చెప్పగలను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.